యోసేపును నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మినందుకు దుఃఖపడకండి, అది మీకు బాధ కలుగనివ్వద్దు. ప్రాణ రక్షణ కొరకు మీకు ముందుగా నన్ను పంపించాడు. 2 సంవత్సరాల నుండి దేశంలో కరువు ఉంది. ఇంకా సేద్యమైన కోత అయినా లేని సంవత్సరాలు ఇంకా 5 వస్తాయి. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో శేషం మిగల్చడానికి, ప్రాణాలతో కాపాడడానికి దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు ఐగుప్తుకి. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. అయినను నన్ను ఫరోకు తండ్రిగాను, తన ఇంటికి ప్రభుగాను, ఐగుప్తు దేశం అంతట మీద ఏలికగాను దేవుడు నియమించాడు. మీరు త్వరగా నా తండ్రి దగ్గరకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడని, దేవుడు నన్ను ఐగుప్తు దేశం మొత్తం మీద ప్రభుగా నియమించాడు, నా దగ్గరకు రండి, కనానులో ఉండొద్దు, నీవు ఐగుప్తులో గోషెను దేశమందు నివసిస్తావు. అప్పుడు నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, వారి పశువులను, వారి గొర్రెలను నాకు సమీపంగా ఉంటాయి. 5 కరువు సంవత్సరాలు రాబోతున్నాయి. కాబట్టి నీకు కలిగిన వారందరికీ పేదరికం రాకుండా నేను చూసుకుంటాను, నేను పోషిస్తాను అని చెప్పమని అన్నలకు చెప్తాడు. ఇది మీ కన్నులు బెన్యామీను కన్నులు చూచుచున్నవి. ఐగుప్తు దేశంలో నా ఘనతను మీరు చూసిన దానిని అంతటిని నా తండ్రికి చెప్పండి. త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి చాలా ఏడ్చేశాడు. యోసేపు తన మిగిలిన సహోదరుల మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న తరువాత వారు అతనితో మాట్లాడారు. యోసేపు యొక్క సహోదరులు వచ్చారని ఫరోకు తెలిసినప్పుడు వారికిని వారి సేవకులకు ఇష్టం కలుగుతుంది. ఫరో యోసేపును చూసి, నీ అన్నలకు చెప్పు, మీ బరువులు మీ గాడిదల మీద పెట్టుకొని కనాను దేశంకు వెళ్ళి మీ తండ్రి ఇంటి వారిని అందరినీ వెంట పెట్టుకొని నా దగ్గరకు రండి. ఐగుప్తులోని మంచి పదార్థాలు మీవే, ఈ దేశం యొక్క సారం మీరు అనుభవిస్తారు అని చెప్పి యోసేపును చూసి, నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, దీన్ని చెయ్యి. ఐగుప్తు దేశంలో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకొని రండి, మీ సామాగ్రి గురించి ఆలోచించొద్దు అని చెప్పమంటాడు. యోసేపు ఫరో మాటలను బట్టి ఐగుప్తు బండ్లను, మార్గమునకు ఆహార వస్తువులను యోసేపు ఇచ్చి తన అన్నలకు 2 దుస్తులు ఇస్తాడు. బెన్యామీనుకు మాత్రం 300 తులముల వెండిని, 5 దుస్తులను ఇస్తాడు. తన తండ్రి కోసం ఐగుప్తులో నుండి మంచి వస్తువులను మోయు 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తం ఆహారం, ఇతర ధాన్యమును, తినుబండారములు మోయిచున్న 10 ఆడుగాడిదలను పంపిస్తాడు. అప్పుడు అతడు తన సహోదరులను చూసి సాగనంపి వారు బయలుదేరుచుండగా దారిలో గొడవలు పడొద్దు అని వారికి చెప్పి పంపిస్తాడు. యోసేపు అన్నలు కనానుకు వచ్చి తమ తండ్రికి యోసేపు బ్రతికి ఉన్నాడని, ఐగుప్తును పరిపాలిస్తున్నాడని చెప్తారు. అయితే వారి మాట యాకోబు నమ్మలేదు. అప్పుడు యోసేపు వారితో చెప్పిన మాటలు అతనికి చెప్పి అతడు పంపిన బండ్లను చూపించిన తర్వాత అతని ప్రాణం తెప్పరిల్లుతుంది. యాకోబు దేవుని స్తుతించి, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతను చూస్తాను అని ఇశ్రాయేలు బయలుదేరి తన కలిగినది యావత్తు తీసుకొని తన తండ్రి దేవునికి బలి అర్పిస్తాడు. అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు యాకోబుతో మాట్లాడతారు. అదేంటంటే, దేవుడు యాకోబుని ఇశ్రాయేలు అని పిలిచినప్పుడు ఇశ్రాయేలు చిత్తం ప్రభువా అని చెప్పగానే ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళడానికి భయపడొద్దు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను ఐగుప్తుకు నీతో కూడా వస్తాను, అంతేకాదు నేను నిశ్చయంగా నేను తిరిగి తీసుకొని వస్తాను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచుతాడు అని సెలవీయగా యాకోబు ఫరో పంపిన బండ్లను ఎక్కి తనకు కలిగిన వారందరినీ తీసుకొని ఐగుప్తునకు వస్తారు. గోషెనులో త్రోవ చూపించడానికి యోసేపు దగ్గరికి యోదాను తనకంటే ముందుగా పంపిస్తాడు. వారు గోషెను దేశానికి వస్తారు. ఐగుప్తు దేశంలో ఉన్న యోసేపు తన రథం సిద్ధం చేయించుకొని తన తండ్రి అయిన ఇశ్రాయేలుని ఎదుర్కోవడానికి గోషెనుకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ అతనికి కనబడతాడు. అప్పుడు ఇశ్రాయేలు తన కుమారుని మెడ మీద ముద్దు పెట్టుకొని ఎంతో ఏడ్చాడు. అప్పుడు యోసేపును చూసి, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖం చూశాను, ఇంకా నేను చనిపోవుదును అని చెప్తాడు. అప్పుడు యోసేపు తన సహోదరులను తన తండ్రిని చూసి, నేను వెళ్ళి మీరందరూ వచ్చారని ఫరోకు చెప్తాను, నా తండ్రి నా అన్నలు గొర్రెల కాపరులు, వారు తమకు కలిగిన గొర్రెలను పశువులను తీసుకొని వచ్చారు అని చెప్తాను అని వెళ్తాడు. ఐగుప్తీయులకు గొర్రెల కాపరులంటే హేయమైన వారు కనుక
ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏంటి అని అడిగితే మేమును మా పూర్వీకులను చిన్నతనం నుండి పశువులు గలవారమని చెప్పమని చెప్తాడు. యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళి తన ఇంటి వారందరూ వచ్చారని, వారు గొర్రెల మందతోనూ పశువులతోనూ వచ్చారని, వారు గోషెన్లో ఉన్నారని చెప్తాడు. తన సహోదరులో 5గురిని వెంట పెట్టుకుని తీసుకెళ్లి ఫరో ముందు నిలబెడతాడు. ఫరో వారిని చూసి మీ వృత్తి ఏంటి అని అడుగగా వారు నీ దాసులమైన మేము మా పూర్వీకులు గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్తారు.